ఏసీబీ ప్లాన్ ఏ ప్లాన్ బి అని పెట్టుకుంది అంటున్నారు కదా. ఏసీబీ ఏమైనా అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉందా హైకోర్టు ఆర్డర్ నేపథ్యంలో? ఎగ్జాక్ట్లీ సార్. అంటే హైకోర్టు ఉదయం 10:30కు తీర్పు వెల్లడించిన తర్వాత ఏసీబీ అధికారులు దాదాపు గంటకు పైగానే సమావేశం పెట్టుకోవడం జరిగింది. సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం విచారణ జరిపి వాళ్ళ అంశాలు వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు పూనుకోవాలనేది ఏసీబీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. ఈలోగానే ఏదైతే గ్రీన్కో పై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి మరోవైపు గ్రీన్కో అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల్లో కొన్ని ఆధారాలు సేకరించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని ఏర్పాటు చేసి ఈరోజు రైడ్ చేసిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు అయితే మాత్రం ఆయా కంపెనీల్లో సీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు ఉదయం 10 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. అరవింద్ కుమార్ కూడా రేపు 10 గంటలకు విచారణకు వస్తానంటూ కూడా ఇప్పటికే సమాచారం అందించడం జరిగింది. అయితే ఉదయం నుంచి కూడా ఒక చర్చ జరిగింది. ఈ రోజు రాత్రికే కేటీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, రేపు ఖచ్చితంగా జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తారు అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే మాత్రం కొంత ఆలోచిస్తున్నారు. ఎలాగో 9వ తారీఖున వ్యక్తిగతంగా కేటీఆర్ విచారణకు రావాలి, విచారణకు పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని అధికారులు కూడా ఒక నిర్ధారణకు వచ్చినట్టు మనకు సమాచారం అందుతుంది. రేపు అరవింద్ కుమార్ స్టేట్మెంట్లు, అరవింద్ కుమార్ విచారణ తర్వాత ఈ కేసులో ఏదైనా కూడా కీలక మలుపు తిరిగే అవకాశం ఉంటుంది, కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే బంజారా హిల్స్ ఏసీపీతో పాటు బంజారా హిల్స్ ఇన్స్పెక్టర్ను కూడా ఏసీబీ డీజీ విజయ్ కుమార్ వాళ్ళని ఏసీబీ కార్యాలయానికి రప్పించారు. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ లేకుంటే బీఆర్ఎస్ నాయకులు కానీ ఆందోళనలు నిరసన తెలియజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం నుంచినే 3 రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేయండి అంటూ కూడా ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసులకు కూడా సూచన చేసినటువంటి నేపథ్యంలో బంజారా హిల్స్ పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే మనకున్నటువంటి సమాచారం ఏంటంటే 9వ తారీఖు కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు వచ్చేంత వరకు ఏసీబీ అధికారులు ఎలాంటి చర్యలకు పూనుకోరు అనేది కొంత సమాచారం అందుతుంది. మరి ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా మీరు అన్నట్లుగా అక్కడ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ యొక్క వాదనలు వినకుండానే కేటీఆర్ యొక్క పిటిషన్ పరిగణలోకి తీసుకోకండి, తమ యొక్క వాదనలు వినాలి అంటూ కూడా ఇప్పటికే కేవేట్ వేసినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు రేపు 10:30 ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఏసీబీ స్టెప్ కూడా ముందుకెళ్ళేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ అయితే ఆల్రెడీ మొదలు పెట్టారని చెప్పాలి. మరి కేటీఆర్ సంబంధించినటువంటి అరెస్ట్ విషయంలో మాత్రం కొంత లీగల్ ఒపీనియన్స్ తీసుకొని కొంత జాగ్రత్తగానే ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాన్ని ఏసీబీ భావిస్తుంది. మరి రేపు సుప్రీంకోర్టులో జరగబోయేటువంటి విచారణ తర్వాత ఏసీబీ అధికారులు కూడా ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ అండ్ నరేష్. ఒకవేళ కేటీఆర్ గారు ఈలోగా 8 గంటలకు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ అని మనకు అప్డేట్ వస్తుంది, చూద్దాం. ఒకవేళ మాట్లాడితే అది లైవ్ తీసుకుందాం, లేకపోతే దీని మీద కేటీఆర్ గారి ఇష్యూ మీద అలాగే ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది, ఏసీబీ దగ్గర ఉన్న ప్లాన్ ఏ ప్లాన్ బి ఏంటి, దీంట్లో రేవంత్ రెడ్డి కుట్ర చేశారు అని చెప్పి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్